నమస్తే అండి. నా పేరు చెట్టి చిరంజీవి, జనసేన పార్టీ అరకు కాన్స్టిట్యున్సీ. ఉత్తరాంధ్రలో అతిపెద్ద జాతర పాడేరు శ్రీ 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 మోదకొండమ్మ తల్లి జాతర. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరకి ఎంతైతే పేరుందో, ఈ ఉత్తరాంధ్రలో మోదకొండమ్మ తల్లి జాతరకు అంత పేరుంది. ఆ మోదకొండమ్మ జాతర అంత పేరుంది కాబట్టి ప్రభుత్వం ఆ పండక్కి ₹1,00,00,000 నిధుల్ని విడుదల చేస్తుంది. అంతటి మహోన్నతమైన కార్యక్రమంలో జరిపేటప్పుడు అక్కడ మోదకొండమ్మ తల్లి జాతర చైర్మన్గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని వెళ్ళి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని జాతర తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. కానీ అటువంటి ప్రయత్నం ఏమీ చేయకుండా ఒంటెద్దు పోకడలతో కేవలం ఒక పార్టీకి చెందిన వ్యక్తులు మాత్రమే కూర్చొని విధానపరమైన నిర్ణయం తీసుకొని తేదీలను ప్రకటించారు. దాని కారణంగా ఇప్పుడు చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. అక్కడ వాటిని ఖచ్చితంగా రివ్యూ చేసి ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన శాఖ మంత్రివర్యులు విచ్చేసి మొత్తం సమీక్ష చేసి అందరికీ అనుకూలమైన తేదీలలో ఈ జాతరను కొనసాగించాలని, అప్పుడు మేము ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన నిధుల్ని కేటాయిస్తామని చాలా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పునఃసమీక్షించి మొత్తాన్ని రివ్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవుని విషయంలో రాజకీయాలకు తావులేదు. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్ళుంటే ఈ పరిస్థితులు వచ్చేది కాదు. ఇక్కడ వైసీపీ రాజకీయంగా ఒక తప్పుడు సమాచారాన్ని క్రియేట్ చేసి వారు వ్యక్తిగత పోకడలకు వెళ్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. పాడేరు ప్రాంతంలో గిరిజనుల యొక్క ఆరాధ్య దైవం ఇది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర పండగగా గత ప్రభుత్వాల నుండి చేసుకుంటున్న పండగ మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు. అయితే ఈ పండగలో గిరిజనుల యొక్క సాంప్రదాయమైన, సంస్కృతి పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎంతో పేరున్న పండగ మోదకొండమ్మ తల్లి పండగ. ఇది మరి ప్రతి ఏటా జరుగుతున్న పండగే. మరి ఈ సంవత్సరం పండగ జరిగే తేదీలు ఏవైతే ఉన్నాయో ముందస్తుగా ప్రభుత్వంతో, స్థానిక ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వాళ్ళతో సంప్రదించుకొని ఒక వేదిక ఏర్పాటు చేసుకొని దాంట్లో కూర్చొని మాట్లాడి చర్చించి ఒక తేదీ నిర్ణయించుంటే బాగుండాల్సింది. ముందస్తుగా ఒక డేట్ అయితే ఖరారు చేశారు, కానీ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది భద్రత మరియు ప్రజల యొక్క సంక్షేమం కూడా. ఎందుకంటే భక్తులు సౌకర్యార్థం మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సింది. కాబట్టి భద్రత కారణాల దృష్ట్యా కూడా డేట్ని మార్చే అవకాశం ఉంది. కాబట్టి డేట్ మార్చారు. అది అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ గారి ద్వారా కమిటీ పర్యవేక్షకులుగా ఉన్న చైర్మన్గా మరి గిడ్డీశ్వరి గారి కూటమి వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆ తేదీని మనం ఖచ్చితంగా నోట్ చేసుకొని ఆ తేదీ ద్వారా పండగలు అయ్యారు మనం కోఆపరేట్ చేయాలనేసి మిగిలిన వాళ్ళని కూడా ప్రాధేయపడుతున్నాం. అదే రకంగా ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు కూడా రాజకీయం చేస్తున్నారనే మాట వినబడుతున్నది. కానీ అది రాజకీయం చేసే ఆలోచన ఉండకూడదు. భక్తి అన్నది ఏ తేదీలో మనం చేస్తే ఏంటి, భక్తి అన్నది మనలో ఉండాలా. మన గిరిజనుల ఆరాధ్యం కాబట్టి భక్తి ఈరోజు చేసినా రేపు చేసినా భక్తియే. ఆపరంగా చూడాలి తప్ప రాజకీయ కోణం చూడకూడదు. ప్రజలకైతే ఇది ముఖ్యంగా ఖచ్చితంగా భద్రత దృష్ట్యా కాబట్టి మనకు బలగాలు కూడా అవసరం ఉన్నది. ఆ రకంగా మనకు చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎలక్షన్ కారణం వల్ల మనకు భద్రత లేమి కారణంగా డేట్ మార్చారనే అభిప్రాయాన్ని మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ మనం పక్కన పెట్టేసి మనం సమిష్టిగా ఈ పండగని జరిపి ఒక చేయాలనేసి కోరుకుంటున్నాను. నా పేరు స్వామి రామచంద్ర, బీజేపీ అల్లూరు జిల్లా కార్యదర్శి.
నేను ఈరోజు మన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈ ఉత్సవాల సందర్భంగా మన ఉత్సవాలు జరుపుకునే తేదీల ఖరారు విషయంలో ఇటు ప్రతిపక్షానికి అటు అధికార పక్షానికి మధ్య విభేదాలు జరుగుతున్నాయి. ఈ విషయము అక్కడ లోకల్ ఎమ్మెల్యే గతం నుండి అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక ఉత్సవాలకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అదే విషయాన్ని కొనసాగిస్తూ అక్కడ లోకల్ నాయకులకు కానీ అధికార పార్టీ నాయకులకు అలాగే అధికారులకి కూడా సంప్రదించి ఈ తేదీలు నిర్ణయించకపోవడం పోయి ఈ తేదీలను ఏకపక్షంగా ప్రతిపక్ష నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అధికార పార్టీ అలాగే ప్రభుత్వం కూడా మీరు ఎలాగ ఏకపక్షంగా నిర్ణయించుకుంటారు, అందరూ సమన్వయంగా నిర్ణయించుకోవాలి కదా అని అడగడంతో దీనిపై రాదంతం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ అలాగే ప్రభుత్వం కూడా కలిసికట్టుగా ఈ ఉత్సవాలను జరిపించి విజయవంతం చేయాలని అందరికీ మనవి చేస్తున్నాను.